నమస్కారం ఐటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీష్ రావు, మూసీ పేరుతో ప్రజల ఇల్లు కూల్చుతున్నారన్న విమర్శ, గాంధీ విగ్రహం కోసం ఇల్లు కూల్చాలన్న హరీష్ ప్రశ్న, మూసీ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్న విమర్శ. హార్బర్లను ప్రైవేటీకరణ చేయొద్దన్న మాజీ మంత్రి అప్పలరాజు, మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి, ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్కు అప్పగిస్తోందన్న విమర్శ, చేపల వేటగాళ్లకు ఉపయోగపడుతుందన్న హార్బర్లను కాపాడాలని పిలుపు. మూసీ శుద్దికి మద్దతే కానీ ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకమన్న రామచంద్రరావు, పేదల ఇళ్ల కూల్చివేతను బీజేపీ వ్యతిరేకిస్తుందని వ్యాఖ్య, మూసీ ప్రాజెక్టులపై ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్న వ్యాఖ్య, గాంధీ విగ్రహానికి అభ్యంతరం లేదన్న బీజేపీ నేత. కూటమి నేతలకు సవాల్ విసిరిన వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని, జగన్ చెప్పిన విషయాలు అబద్దమని నిరూపించాలని నాని, పయ్యావుల కేశవ్పై తీవ్ర విమర్శలు, ప్రజల ముందు నిజాలు బయటపడతాయని వ్యాఖ్య. ఎంజీఆర్ పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన నటుడు రాజేంద్ర ప్రసాద్, పొరపాటున చెప్పిన మాటలు క్షమించాలని, ఎంజీఆర్ దేవుడు లాంటి వ్యక్తి అన్న నటుడు, వ్యాఖ్యలపై వచ్చిన స్పందనను గౌరవిస్తారన్న నటుడు. కూటమి ప్రభుత్వ నేతలకు వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని సవాల్ విసిరారు. పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి కాదు, అప్పుల మంత్రి అని విమర్శించారు. ఆయన మాట్లాడే ప్రతి మాట పచ్చి అబద్దాలతో నిండి ఉంటుందన్నారు. జగన్ డాక్యుమెంటరీ ఆధారాలతో నిజాలను బయటపెట్టారని పేర్కొన్నారు. ఆయన చెప్పిన విషయాలు ఒక్కటైనా అబద్దమని నిరూపించగలరా అని కూటమి నేతలను నిలదీశారు. ప్రజల ముందు నిజాలు బయటపడతాయని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పేరుకేమో ఆర్థిక శాఖ మంత్రి బోర్డు, కానీ ఆయన రోజువారీ దినచర్య అంటే అప్పులు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కంటే ఆంధ్ర రాష్ట్రానికి అప్పుల శాఖ మంత్రి. అంటే ఆర్థిక శాఖ మంత్రి పేరు చెప్పుకునేటువంటి ఈ అబద్దాల కేశవ్ గారు ఒక్కరోజు కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడ్డు. ఏ ఒక్కరోజు డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడ్డు. నోరు తెరిస్తే అన్ని అబద్దాలు, అసత్యాలు, దూషణలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేస్తే ఏది కాగితాల రూపాయన చూపించమని అడుగుతున్నాను నేను. జగన్ గారు ప్రెస్ మీట్లో అంట మొత్తం అసత్యాలు ఎక్కువ, నిజాలు తక్కువ అంట. నిజాలేమో తక్కువ అంట, అసత్యాలు ఎక్కువ అంట. నేను అడుగుతున్నాను కేశవ్ గారిని, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ మొత్తంలో ఏది అసత్యం, దానికి మీ దగ్గర అది అబద్ధం, జగన్ గారు మాట్లాడింది అసత్యం అంటాక మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటి? జగన్ గారు చెప్పిన మాట ఏంటి? చూపించిన డాక్యుమెంట్ ఏంటి? మీ దగ్గర దానికి రిలవెంట్గా జగన్ గారు తప్పు మాట్లాడుతున్నాడు, అసత్యం మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడుతున్నాడు అని చూపించేటువంటి అధికారిక డాక్యుమెంట్ ఏముంది మీ దగ్గర? చూపించే ఇంతవరకు ఒక రోజన్నా చూపించారా? నోటితో మాట్లాడటం తప్పితే. నిజాలు తక్కువ, దేంట్లో నిజం తక్కువగా ఉంది. మాట్లాడగలరా? చూపించగలరా? ఆధారం చూపించలేరు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శలు చేశారు. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి కూడా తన బెనిఫిట్స్ కోసం కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇది ప్రభుత్వ పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి సరిపోతుందని వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన హక్కులను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో నోటిఫికేషన్ చూడండి, ఎన్ని పేపర్ మీకు చూపెడతాను. త్వరలో 17,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, పోలీస్ శాఖలో 14,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ, కొత్త సంవత్సరంలో పోలీసు కొలువులు 14,000 కానిస్టేబుల్ పోలీసుల భర్తీకి రంగం సిద్ధం, 14,000 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు, గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్ గురుకుల వైద్య నియామకాల ప్రక్రియ, మొదలు కానున్న కొలువుల జాతర, వచ్చే నెల 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్, తెలంగాణ యువతకు 12,000 కొత్త ఉద్యోగాలు, టీజీపీఎస్సీ పోలీస్ శాఖ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముద్ర ఉన్నటువంటి పోస్టర్, 12,452 పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు, ఇక ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు, పోలీస్ శాఖలో 12,000 ఉద్యోగ పోస్టులు,
ఖాళీలు భర్తీ ఇట్లా ఇది చెప్పుకుంటా పోతే ప్రెస్ మీట్ మొత్తం ఇవే చూపించాల్సి వస్తుంది, అన్ని ఉన్నాయి. అంతెందుకు, ఇప్పుడు జస్ట్ నేను ఈ ప్రెస్ మీట్కు వచ్చే ముందు వేటు న్యూస్లో నోటిఫికేషన్ వచ్చింది. ఏమని? 17,992 పోస్టుల పోలీసు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్. జస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలే. అసలు ఇన్ని నాటకాలు ఎందుకు? నువ్వు రియలిస్టిక్గా మీరు ఏం చేస్తారో చెప్పొచ్చు కదా. వాళ్ళు లీకులు ఇస్తారు, వీళ్ళు రాస్తారు. పాపం నిరుద్యోగ యువత వాళ్ళ తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ విమర్శించారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పటికీ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ జెండాను జాతీయ జెండాగా చెప్పడం కూడా రాజ్యాంగానికి అవమానమని విమర్శించారు. రాహుల్ గాంధీకి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని చంపేశాడు. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ భర్త రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన చట్టాన్ని ఇలా నిర్వీర్యం చేసేసి అబాసుపాలు చేసి రాజ్యాంగంలో అది ఉండడం తప్పు, ఇంత మంచి రాజ్యాంగంలో ఇలాంటి ఆ 10th షెడ్యూల్ని అంత అపహాస్యం చేసాడు, అంత నవ్వుల పాలు చేసిండు మన స్పీకర్ ప్రసాద్ గారు. అపహాస్యం చేశాడు, నవ్వుల పాలు చేశాడు. ఏం దొరకబట్టిండు? కొత్త సూత్రం ఏం దొరకబట్టిండు? రేవంత్ రెడ్డి నాయకత్వాన ప్రసాద్ గారు ఏం దొరకబట్టిండు? పార్టీ మారినా కూడా నేను మారలేదని చెప్తే అయిపోతుంది. ఇంకా దీనికి ఎవడేం చెప్తాడు? పార్టీ మారి నేను మారలేదు అంటే సరిపోతుంది. ఇంకా ఈ 10th షెడ్యూల్ ఎందుకు ఉండాలి రాజ్యాంగంలో? ఎవడన్నా మారచ్చు, నేను మారలేదు అని చెప్పి స్పీకర్ కూడా లెటర్ ఇస్తే ఇది పెద్ద ఇప్పుడు ఉత్తగా పోదు. ఇది ఈ దేశం దీన్ని సీరియస్ తీసుకోవాలి. కొంత సమయం పడుతుండొచ్చు అర్థం కావడానికి రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకి, పార్లమెంటేరియన్స్ కి, ముఖ్యంగా పత్రికా రంగంలో సీనియర్ జర్నలిస్టులకి, ఎడిటోరియల్ బోర్డు మెంబర్స్ కి, వీళ్ళకి అందరికీ దాని ఈ ఆర్డర్ కాపీలు వచ్చిన తర్వాత చదివిన తర్వాత అర్థమవుతుంది ఎంత అపహాస్యం చేసిండు రాజ్యాంగాన్ని. అంటే ఇప్పుడు ఎవడైనా పార్టీ మారచ్చు, నీ పార్టీ మారలేదని చెప్పేసి రాయొచ్చు. ఇంకా ఎక్కడ దాకా తీసుకుపోయారు? జాతీయ జెండాను కూడా అపహాస్యం చేశారు. కాంగ్రెస్ కండువాన్ని మన రేవంత్ రెడ్డి కప్పితే అది కాంగ్రెస్ పార్టీ కాదు, జాతీయ చిహ్నమే కదా, 3 రంగులు అని అపహాస్యం చేశారు. పత్రికల్లో చూసిన నేను, మాట్లాడాను కాంగ్రెస్ పార్టీ నాయకులు. పైపెచ్చు ఇవాళ ఇంకేమన్నాడు? ఇంకా మోస్ట్ అందరం ఏమనుకున్నాం, మీ విలేకరులు కానీ, మేధావులు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏకంగా వాళ్ళందరూ వేరు. కానీ కడియం శ్రీహరును దానం నాగేందర్ అయితే అవుట్ అవుతారు. ఇక 2 ఎన్నికలు వస్తాయి మీరు అని రోజు మీరు ఇక్కడ మా కారిడార్లా ఎప్పుడు వస్తాయి ఖైరతాబాద్ క్యాండిడేట్ ఎవరు, లేకపోతే గన్పూర్ క్యాండిడేట్ ఎవరు అని ఇంకా మీరు మాట్లాడుతుంటే మేము విన్నాం. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, కడియం శ్రీహర్ గారు నేను కూడా టీఆర్ఎస్ అన్న తర్వాత అవుట్, ఈ వికెట్ పడతలేదు అనుకున్నాం. అరే నేనైతే దానం నాగేందర్ని ఎట్లా తప్పిస్తాడు ఈ ఎవరు స్పీకరు రేవంత్ రెడ్డి అంటే? మహా తెలివికల్లుడు రేవంత్ రెడ్డి అండ్ మిస్టర్ ఏమైతే ఎట్లా కుట్రపోతే కానీ ఇప్పుడు సమయం కాలం మనం. రాష్ట్రంలో హార్బర్లను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. ప్రభుత్వం నడిపే సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. గతంలో మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ కి ఇవ్వాలని ప్రయత్నించారని తెలిపారు. జగన్ ప్రభుత్వం 10 ఫిషింగ్ హార్బర్లు, 6 జెట్టీలను చేపల వేటగాళ్లకు ఉపయోగపడుతున్నాయన్నారు. మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్ఎన్బి రోడ్ల పైన మండల్ టు మండల్ కనెక్టింగ్ రోడ్ల మీద కూడా టోల్ గేట్లను పెట్టి పీపీపీ మోడ్లో ఆ రోడ్లను అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం చేసినారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ చంద్రబాబు గారు బ్రెయిన్ చైల్డ్లను గొప్పగా చెప్పుకున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టును సైతం పీపీపీ మోడ్లో టేకప్ చేయడానికి ప్రయత్నం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పీపీపీ మోడ్కి ఇచ్చేయడానికి ప్రయత్నం చేశారు. పర్యాటక శాఖలో ఉన్నటువంటి ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్చ అయినటువంటి మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించినటువంటి నిర్ణయం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టడం అన్నటువంటిది ఎంత దారుణమైనటువంటి సంగతో కూడా మనందరం చూస్తాం. మరి దీని కొనసాగింపుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లోనే ఇది 2024 డిసెంబర్ 29న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేరిటైమ్ బోర్డు వెబ్సైట్లో పెట్టినటువంటి ఒక నోటిఫికేషన్ మీకు చూపిస్తున్నాను. ఏపీఎంబి ఆంధ్రప్రదేశ్ మేరిటైమ్ బోర్డు వాళ్ళ వెబ్సైట్లో పెట్టినటువంటి నోటిఫికేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హార్బర్లను ప్రైవేటైజ్ చేసేదానికోసం, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం కోసం ఈ ప్రభుత్వం కాల్ఫర్ చేసినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఒక జెట్టి కానీ, ఒక హార్బర్ కానీ, ఒక పోర్టు కానీ మీ హయాంలో శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ జరిగిందా నేను అడుగుతా ఉన్నా. వన్స్ అగైన్ రీఇటరేటింగ్ మై వర్డ్స్. చంద్రబాబు నాయుడు గారి నాలుగు పర్యాయాల ముఖ్యమంత్రి సమయంలో 1000 కిలోమీటర్లు పైబడినటువంటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు కానీ, ఒక హార్బర్కు కానీ, ఒక పోర్టుకు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేశారా నేను అడుగుతా ఉన్నాను. డీప్ సీ ఫిషింగ్ చేయడానికి ఎక్కడ అనువైనటువంటి హార్బర్లు కానీ, పోర్టులు కానీ, జెట్టీలు కానీ లేవు అని మొరపెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి జిల్లాలో కూడా ఒక హార్బర్ ఉండాలని, ప్రతి జిల్లాలో, ఇప్పటికీ జిల్లాలు మనం బైఫర్కేట్ చేయలేదు, మనం 13 జిల్లాలే ఉన్నాయి, ప్రతి జిల్లాలో కూడా ఒక హార్బర్ ఉండాలని 10 ఫిషింగ్ హార్బర్లు 6 జెట్టీలు మంజూరు చేసినటువంటి ఘనత మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలా గర్వంగా మేము చెప్పుకోగలం. మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ప్రజల ఇళ్లను కూల్చివేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ప్రకారం 10,017 ఇళ్లు కూల్చి 3,279 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించిందన్నారు. ఇప్పటికే హైడ్రా పేరుతో వేలాది మంది జీవితాలు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడు మూసీ పేరుతో మరోసారి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ఇంతమంది ప్రజల ఇళ్లను కూల్చడం అవసరమా అని ప్రశ్నించారు. మూసీ శుద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి. అంతా ఆగమాగం, సగం సగం, ఏది సరిగా ఉండదు. నీది అన్ని అబద్దాలు, గోబల్స్. రేవంత్ రెడ్డి కాదు, గోబల్స్ రెడ్డి నువ్వు. నేను ఆధారాలతో సహా చెప్తా, ఉత్తమాటలతో. ఎన్నడన్నా దేవుని మీద ఒట్టు పెట్టి కూడా మాట తప్పినవు నువ్వు. మొన్న మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల్లో పోగానే మున్సిపల్ ఎన్నికల తెల్లారే రైతు బంధు పైసలు వేస్తా అని కూడా మాట తప్పినవు. నువ్వు మనిషిగా ఒక మాట మీద ఉండేటువంటి ఇది నీకు జీవితంలో లేదు, రాదు. నీకేదో వెనకటి శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడడు రేవంత్ రెడ్డి అనే ఒక శాపం మీద ఉన్నట్టుంది. అబద్దాలు తప్ప నువ్వు ఎన్నడూ జీవితంలో నిజాలు మాట్లాడవు నువ్వు. పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్మ అలిగిన ఘటన చర్చనీయాంశమైంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. మా చంద్రబాబు ఫోటో లేనప్పుడు నేను ఎందుకు కూర్చోవాలి అంటూ వేదికపై అలిగారు. అయితే అక్కడున్న జనసేన నేతలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. వేదికపై కూర్చుని వర్మను చూస్తూ నవ్వుకున్నారు. ఈ ఘటన రాజకీయంగా చర్చకు దారితీసింది. నేను డయాస్ రాను పైకి, దయచేసి నా సిస్టమ్ నాకు నేను రాను, ఇక్కడ కూర్చుంటాను సార్. రాను పైకి కూర్చుంటాను, చూడడం ఎరుగుతుంది, కూర్చుంటాను. కానీ మీ వల్ల కాదు, ఎవరు నడిపిస్తున్నారో నాకు తెలిసాను. మీరు కానీ కార్యక్రమం వద్దు, వద్దా ఎవరి గురించి నేను కూర్చోలేను, అక్కడ నేను కూర్చోలేను. నేను మీ గురించి కరెక్టే, నేను మా ముఖ్యమంత్రిని వదిలేసి నేను కూర్చోలేను. లేకపోయినా విధానం కరెక్ట్ కాదు. సార్ మీరు వెళ్ళండి, కానీ సరి చేసుకుంటే కానీ ముందు చెప్పండి, మొత్తం కానీ రైతు భరోసా పథకంపై మాజీ మంత్రి కన్నబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 53,58,000 మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం అందించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం 46,85,000 మందికి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. సుమారు 7 లక్షల మంది రైతులను ఈ పథకం నుంచి తప్పించారని ఆరోపించారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్లే వ్యవసాయం మానేశారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. సూపర్ 7 అని మీ అబద్దాల్లో భాగంగా ప్రచారం చేసుకున్నారు. ఇవాళ తిరిగి చూస్తే మొదటి సంవత్సరం మీ అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమానికి మంగళం పాడేశారు.
రెండో సంవత్సరం 10,000 ఇచ్చారు. ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తున్నా, ఒరిజినల్గా మీరు ఇచ్చిన ఎన్నికల హామీలో ఏం చెప్పారు అని అంటే, కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాము, పెట్టుబడి సహాయం చేస్తామని. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కలిపి 20,000 అన్నారు. అన్నీ కలిపి 20,000 అని మొదటి సంవత్సరం మంగళం పాడేశారు, రెండో సంవత్సరం 10,000 వేశారు. ఇక్కడే ఒక చిన్న మెలిక కూడా ఉంది. మా ప్రభుత్వ హయాంలో ఆనాటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 53,58,000 మంది రైతులకి, రైతు కుటుంబాలకి పెట్టుబడి సాయాన్ని అందించారు ఏటా. ఇప్పుడు మీరు అందిస్తున్నది 46,85,000 మంది రైతు కుటుంబాలకి. అంటే సుమారుగా 7 లక్షల మంది రైతులు తగ్గిపోయారు. మేము సూటిగా అడుగుతున్నాం, మీరు కావాలనే రైతులకి అనర్హత చూపించి సంఖ్య కుదించేశారా, లేకపోతే మీ ప్రభుత్వంలో వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని రైతులు వ్యవసాయాన్ని మానేశారా? ఈ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమని మేము సూటిగా అడుగుతున్నాం. మూసీ నది శుద్ధి కార్యక్రమానికి బీజేపీ వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. మూసీ నది శుభ్రత కార్యక్రమం అవసరమేనన్నారు. అయితే పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని మాత్రం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. గాంధీ విగ్రహాన్ని ఎంత ఎత్తులో అయినా ఏర్పాటు చేయడంపై తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ ఇందుకోసం పేదల ఇళ్లను కూల్చడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని రామచంద్రరావు సూచించారు. అక్కడ ఉన్నటువంటి ఒక బీద వాళ్ళు మధ్య తరగతున్న ఇల్లు కూలగొట్టకండే, అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఇల్లుగా కట్టారు. వాళ్ళు ఫ్లాట్స్ లో మధుబన్ పార్క్ గానే, అక్కడ విఘ్నేశ్వర కాలనీ గానే, మూసీ పక్కన ఉన్నటువంటి ఒక లీగల్ గా ఉన్న ఏ ఇల్లు కూడా కూలగొట్టడానికి అవసరం లేదు. ఆ కూలగొట్టకుండా కూడా ప్రక్షాళన చేయొచ్చు. ఒకటి, గాంధీ సరోవర్ కోసం మీకు 400 ఎకరాలు 500 ఎకరాలు ఎందుకు అవసరం అండి? మీరు రీఅలైన్మెంట్ చేసుకోండి. దాని మీద ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా డ్యామేజ్ కాకుండా మీరు గాంధీ బొమ్మను పెట్టండి, 1000 అడుగులు పెట్టండి, 2000 పెట్టండి, ఆకాశం దాకా పెట్టి మాకు ఎవరికి అభ్యంతరం లేదు. మూసీ నది శుద్ధి కార్యక్రమానికి బీజేపీ వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. మూసీ నది శుభ్రత కార్యక్రమం అవసరమేనన్నారు. అయితే పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని మాత్రం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. గాంధీ విగ్రహాన్ని ఎంత ఎత్తులో అయినా ఏర్పాటు చేయడంపై తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ ఇందుకోసం పేదల ఇళ్లను కూల్చడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని రామచంద్రరావు సూచించారు. కాలేజ్ కి సంబంధం లేదు, నువ్వు ఖచ్చితంగా 15,000 డొనేషన్ కట్టాలని చెప్పేసి ఆ విద్యార్థిని ఒత్తిడి చేసి ఖచ్చితంగా నువ్వు 15,000 కడతానే ఇక్కడ చదవాలని ఒకటి నిబంధన తీసుకొచ్చి విద్యార్థిని ఒత్తిడి చేయడం పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జేఎన్టీలో ఉన్నటువంటి ఎవరైతే సార్ ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి 10 మంది కలిసి మా స్కూల్లో కాలేజీలో ఉన్నటువంటి సమస్య ఇదా అని చెప్పేసి ఆ జేఎన్టీ సార్ చెప్తే, ఆ జేఎన్టీలో ఉన్నటువంటి సారు మీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ రోజు మా దగ్గరకు వచ్చిర్రు, 15,000 మీరు అడుగుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి జేఎన్టీ ప్రిన్సిపాల్ చెప్తే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గ్లోబల్ మేనేజ్మెంట్ ఈ రోజు విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. పైశాచికతం ఏంటిదంటే విద్యార్థులను కొట్టడం, నిత్యం ఫీజులు అడిగి మానసికంగా ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుంటూ ఈ రోజు విద్యార్థుల మీద దాడి చేయడం వంటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకా నిన్న విద్యార్థులను రూమ్ లోకి తీసుకెళ్లి నీకు చదవడం ఇష్టం లేదని చెప్పేసి స్టాంప్ పేపర్, ఒక వైట్ పేపర్ మీద వేలిముద్రలు తీసుకొని ఏదన్నా విద్యార్థులకు జరిగితే ఈ ఇన్స్టిట్యూషన్ సంబంధం లేనట్టు వైట్ పేపర్ మీద రాసుకుందాం అనే ఒక ప్రయత్నము జరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయ్యా మేము ఒకటే అడుగుతున్నాము, ఈ రోజు విద్యార్థి తల్లిదండ్రుల్ని నువ్వు ఇష్ట బూతులతో తిట్టడం జరిగింది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేకనే తిట్టినవా, వాళ్ళకు ఎవరో సపోర్ట్ గా లేరని తిట్టినవా? కానీ ఖచ్చితంగా ఇది కావాల్సుకుంటే విద్యార్థుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరందరూ గమనించాలి. ఇది ఫీజు గురించో లేకపోతే విద్యార్థులు చదువుతలేడని చెప్పేసి ఈ దాడి జరగలేదు.
కావాలని పైసా సత్తుపల్లి నియోజకవర్గంలోని రుద్రాక్షపల్లి గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ ప్రారంభించారు. బాసారం, కొమ్ముగూడెం, తొగ్గుగూడెం, సత్యంపేట, రంగాపురం గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించారు. క్యాంపులో రోగులను పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. అనంతరం గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రతపై మహిళలకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈజీగా ఉంటాయని వాడుతున్నాం. వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్సే. ఏది సరుకులు తెచ్చుకున్నా కూడా అవి కూడా ప్లాస్టిక్ కవరు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే మనం డస్ట్బిన్లో వేయట్లా, ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తున్నాం. పిల్లలకు లాస్ట్ కుర్కురే ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అవి కొనిస్తాం, మనమే పడేస్తాం బయట. అట్లా కాకుండా మన పంచాయతీ వాళ్ళు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలో వేసుకుంటే మనకి మన రోడ్లు కానీ ఇవి కానీ ఈ చెత్తా చెదారంతో నిండదు. ఎంతసేపు అధికారులు వస్తారు లేకపోతే వాళ్ళు పంచాయతీ వర్కర్స్ వచ్చి చేయాలి అనేది కాకుండా మన వంతు మనం ఏం చేస్తున్నాం పర్యావరణానికి అనేది చూడాలి. అట్లాగే ప్రతి ఇంటికి కనీసం ఒక చెట్టన్నా నాటుకోవాలి. ఒక బర్త్డే అవ్వచ్చు, ఒక పెళ్లి రోజు అవ్వచ్చు, ఇంకేదైనా ఫంక్షన్ అవ్వచ్చు. ఆ ఫంక్షన్ రోజు గుర్తుగా మనం కనుక ఒక చెట్టు నాటుకుంటే మనం కూడా పర్యావరణాన్ని పెంచి పోషించినట్టు అవుతుంది, స్వచ్ఛమైన గాలి పీల్చినట్టు అవుతుంది. ఇంతకుముందు చక్కగా అందరం చెట్ల నీడల్లో అట్లనే మేము కూడా చదువుకునేటప్పుడు ఇట్లనే చక్కగా ఉండేది. ఇప్పుడు సిటీల్లో చూస్తే ఏసీ లేని ఎవరు ఉండలేకపోతున్నారు, ఎందుకంటే చెట్లు లేవు. రాను మన పల్లెల్లో కూడా చెట్లు కొట్టేయడము ఇలా చేస్తున్నాం కనుక అది నివారించాలంటే మనం చెట్లను పెంచడం చిన్నతనం నుంచి పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఇదొకటి. అంటే చెట్లను పెంచడమే కాకుండా సక్రమంగా వాటికి ప్రొటెక్షన్ కల్పించాలి. చుట్టూ అదే ఏదైనా కంచె లాంటివి వేసి మేకలు అయి తినకుండా ఇలాగే ప్రతి ఒక్కటి అన్నమాట. సామాజిక బాధ్యతగా నేర్పిస్తే పిల్లలకు వాళ్ళు కూడా చెట్ల పట్ల ప్రేమ పెంచుకుంటారు. అలాగే మేడం ఇందాక ఆర్డబ్ల్యూఎస్ మేడం చెప్పారు, ఇది నీటి కరువు అనేది ఇక్కడ తక్కువ. నేను పుట్టింది రాయలసీమలో, పెరిగిందంతా అంతే. ఒక్క బిందె నీళ్ల కోసం 2-3 మైళ్ళు నడిచి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. కొనాలంటే జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గుంటూరులో చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. జనాభా పెరుగుదల సంపద లేక సమస్య అనే అంశంపై ఈ చర్చ జరగనుంది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి తెలిపారు. ప్రధాన వక్తలుగా రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, విద్యావేత్త ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొననున్నారు. పౌర సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని సూచనలు ఇవ్వాలని నిర్వాహకులు కోరారు. మాజీ రాజ్యసభ సభ్యులు, గతంలో 20 పాయింట్ ప్రోగ్రాం చైర్మన్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు ప్రసంగిస్తారు. వాటితో పాటు ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ అంశంపై ప్రసంగిస్తారు. గుంటూరు నగరంలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, పౌర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై తగు సూచనలు, సలహాలు అందించాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా భారతదేశం ప్రతి సంవత్సరం 1.4 కోట్ల మంది అదనంగా జనాభాని కలిగి ఉంటా ఉన్నారు. ప్రతి సంవత్సరం 1.4 కోట్ల మంది పెరుగుతూ ఉన్నారు. ఈ జనాభా ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలిస్తే 1.4 కోట్ల జనాభా లోపున్న దేశాలు దాదాపు 115 దేశాలు ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం ఒక దేశాన్ని అదనంగా కలుపుకుంటూ ఉన్న పరిస్థితి. ఉన్నవాళ్ళకి మంచి విద్య, వైద్యం, ఉపాధి, మంచి వసతి, పరిశుభ్రమైన వాతావరణం ఇవేమీ కల్పించలేని స్థితిలో ఉన్నాం. ప్రపంచంలో కల్లా అత్యధిక నిరుద్యోగులు, అత్యధిక పేదలు, అత్యధికంగా వికలాంగులు ఉన్న దేశంగా ఇండియా కొనసాగుతూ ఉంది. వీటన్నిటి ప్రధాన కారణం ప్రపంచ భూభాగంలో మన భూభాగం కేవలం 2.4% మాత్రమే. కానీ ప్రపంచ జనాభాలో 18% జనాభా కలిగి ఉన్నాం. తక్కువ భూమి, ఎక్కువ మంది ప్రజలు. ఈ భూమిపై ప్రజల భారం గణనీయంగా పెరుగుతూ ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ఇంకా కనాలి, కనకపోతే భవిష్యత్తులో మంది వృద్ధ దేశంగా మారిపోతుంది, యువత తగ్గిపోతారు, కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని మరింతగా కనండి అని చెప్పని కొత్తగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అనే పేరుతో ఒక భావజాలాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. కానీ ఇది పూర్తిగా సమాజాన్ని నష్టపరిచే చర్య. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలా సమాజానికి హాని కలిగించే భావజాలాన్ని ప్రజల ముందు ఉంచడం మంచిది కాదని జనచైతన్య వేదిక భావిస్తుంది. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శాఖమూరులో 58 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఈ విగ్రహాన్ని ఈ నెల 16న ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగనుంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించేందుకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దివంగత నటుడు ఎంజీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు తెలిపారు. కాంతారావును ప్రశంసించే సందర్భంలో పొరపాటున ఎంజీఆర్ గురించి అభ్యంతరకర పదం ఉపయోగించారన్నారు. తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగితే హృదయపూర్వకంగా క్షమించాలన్నారు. ఎంజీఆర్ తమిళ సినిమా ప్రపంచంలో దేవుడు లాంటి వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. తాను చెప్పిన మాటలను మళ్లీ పునరావృతం చేయనని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై వచ్చిన స్పందనలను గౌరవిస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. முன்னாடி இந்த ஊர்ல ஒரு ஃபங்க்ஷன் நடந்தது. அதுல பழைய நடிகர் காந்தாராவ் சார் அவார்டு எனக்கு கொடுத்தாங்க. அந்த ஃபங்க்ஷன்ல பேசும்போது நான் சும்மா அப்படி ஜாலியா பேசும்போது தமிழ் சினிமா கடவுள், என்னுடைய ஒப்பீனியன்ல தமிழ் சினிமா கடவுள் எம்ஜிஆர் சார் பத்தி சும்மா ஜாலியா பேசும்போது ஒரு வார்த்தை மிஸ் ஆயிட்டு வந்துருச்சு. அது இப்போ யார் பண்ணாங்க தெரியாது, வேணும்னு பெருசு பண்ணி விட்டாங்க. அது நான் ஒன்னும் அந்த மாதிரி அவர் பேசுவேன். நான் எவ்வளவு தைரியம் எனக்கு. மദ്രാஸ் பிலிம் இன்ஸ்டியூட்ல படிக்கும்போது அவர் தான் சிஎம். அவர் நாங்க எல்லாம் ஆக்டிங் எப்படி கத்துக்கிறோம்னு பார்த்தவர். அவரை சொல்ற அளவுக்கு நான் இல்லை. இருந்தாலும் அந்த மாதிரி மிஸ் ஆகி வந்த ஒரு பேச்சில் நீங்க யாராவது ஃபீல் பண்ணியிருந்தா என்ன மன்னிச்சுக்குங்க அப்படின்னு சொல்லி இனி வாழ்க்கையில எப்பவுமே அந்த மாதிரி நான் பேச மாட்டேன். இது நான் உங்களுக்கு உறுதியா சொல்றது. இந்த தப்பு இந்த வாட்டி மன்னிச்சுக்குங்க, இதோட இது விட்டுருங்க. உங்கள் రాజేంద్ర ప్రసాద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీష్ రావు. మూసీ పేరుతో ప్రజల ఇల్లు కూల్చుతున్నారన్న విమర్శ. గాంధీ విగ్రహం కోసం ఇల్లు కూల్చాలన్న హరీష్ ప్రశ్న. మూసీ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్న విమర్శ. హార్బర్లను ప్రైవేటీకరణ చేయొద్దన్న మాజీ మంత్రి అప్పలరాజు. మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్కు అప్పగిస్తోందన్న విమర్శ. చేపల వేటగాళ్లకు ఉపయోగపడుతుందన్న హార్బర్లను కాపాడాలని పిలుపు. మూసీ శుద్దికి మద్దతే కానీ ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకమన్న రామచంద్రరావు. పేదల ఇళ్ల కూల్చివేతను బీజేపీ వ్యతిరేకిస్తుందని వ్యాఖ్య. మూసీ ప్రాజెక్టులపై ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్న వ్యాఖ్య. గాంధీ విగ్రహానికి అభ్యంతరం లేదన్న బీజేపీ నేత. కూటమి నేతలకు సవాల్ విసిరిన వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని. జగన్ చెప్పిన విషయాలు అబద్దమని నిరూపించారని నాని. పయ్యావుల కేశవ్పై తీవ్ర విమర్శలు. ప్రజల ముందు నిజాలు బయటపడతాయని వ్యాఖ్య. ఎంజీఆర్ పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన నటుడు రాజేంద్ర ప్రసాద్. పొరపాటున చెప్పిన మాటలను క్షమించాలని. ఎంజీఆర్ దేవుడు లాంటి వ్యక్తి అన్న నటుడు. వ్యాఖ్యలపై వచ్చిన స్పందనను గౌరవిస్తారన్న నటుడు.
ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.